ఆసక్తికరమైన అంశం ఏంటంటే స్వస్తిక్ని ఈ రకంగా వేస్తే చాలా వరకు చిక్కులు ఎదురవుతాయి. మరి స్వస్తిక్ గుర్తుని చాలా వరకు కొంతమంది పూజలు చేసేటప్పుడు కానీ గోడ మీద స్వస్తిక్ గుర్తు వేస్తూ ఉంటారు. మరి ఆ స్వస్తిక్ని రివర్స్లో వేసినట్టయితే చాలా దారిద్ర బాధలు, అనర్థాలు, అపజయాలు కూడా ఏర్పడతాయి. అసలు స్వస్తిక్ గుర్తుని ఏ రకంగా మనం వేయాలి? సాధారణంగా స్వస్తిక్ గుర్తుని రివర్స్లో వేయకూడదట. అంటే సవ్యమైన స్వస్తిక్ గుర్తు ఎలా వేయాలంటే ఫస్ట్ ఎస్ వేయాలి. ఇలా సవ్యంగా ఉండాలి స్వస్తిక్ గుర్తు. ఫస్ట్ ఒక ఎస్ వేసి తర్వాత ఈ రకంగా ఇంకొక ఎస్ ఈ రకంగా వేయాలి. అంటే ఇది సవ్యమైన స్వస్తిక్ అంటారనమాట. సవ్యమైన స్వస్తిక్ ఎలా వేస్తారంటే జెడ్ వేస్తారు చాలామంది. ఇలా ఇది అపసవ్యం. జెడ్ ఎట్లా రాస్తాం మనం? ఇట్లా రాస్తాం జెడ్. కానీ ఎస్ ఎలా రాస్తాం? ఇలా రాస్తాం. ఇది సవ్యమైన స్వస్తిక్. జెడ్ ఇట్లా రాస్తే అపసవ్య స్వస్తిక్. కాబట్టి మీరు ఈజీ ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఎస్ రాస్తే అది సవ్యమైన స్వస్తిక్. ఫస్ట్ ఎస్ రాసి తర్వాత ఇలా వేస్తే అది సవ్యమైన స్వస్తిక్ గుర్తు అవుతుంది. మరి అపసవ్య స్వస్తిక్ గుర్తు ఎలా అవుతుంది? జెడ్ వేస్తారు. జెడ్ వేసి ఇంకో జెడ్ ఇట్లా వేసామనుకోండి, అపసవ్య స్వస్తిక్ అవుతుంది. అపసవ్య స్వస్తిక్ వేస్తే చాలా అనర్థాలు జరుగుతాయట. ఎందుకంటే స్వస్తిక్ వేయకపోయినా పర్లేదు. చాలామంది ఏం చేస్తారు, ద్వారానికి బయట త్రిశూలము, స్వస్తిక్, ఓం గుర్తు స్టిక్కర్ పెట్టుకుంటూ ఉంటారు, దుష్ట శక్తులు ఇంట్లోకి రాకూడదు అని. మరి స్వస్తిక్ ఎంత ప్రభావవంతమైనది, ఎంత పవర్ఫుల్, ఎంత శుభసూచకం. దుష్ట శక్తుల్ని పారద్రోలే శక్తి స్వస్తిక్ ఉంది. సాక్షాత్తు గణపతి పూజ కానీ లక్ష్మీ పూజ కానీ చేసినప్పుడు మనం గోడకి పసుపుతో స్వస్తిక్ గుర్తు వేస్తాం. ఇట్లా ఎస్ వేస్తే స్వస్తిక్, అది చక్కటి ప్రాపర్ స్వస్తిక్ అనమాట అది. అయితే చాలామంది ఏంటి, మెయిన్ డోర్స్కి బయట స్వస్తిక్, ఓము స్టిక్కర్స్, త్రిశూల్ స్టిక్కర్స్ వస్తూ ఉంటాయి. ఫింగ్సూయి వాస్తులో చెప్తూ ఉంటారు, త్రిశూలు, స్వస్తిక్, ఓం స్టిక్కర్స్ని ప్రతి ఒక్కరు కూడా గుర్రపనాడాన్ని బయట ఎలా తగిలించుకోవాలంటే ఈ స్టిక్కర్ని కూడా అంటించుకోవాలని చెప్తారు. ఇలా అంటించుకుంటే ఏంటంటే దుష్ట శక్తులు ఇంట్లోకి రావు. ఇది చైనీయుల బలమైన నమ్మకం అట. చైనీయుల నమ్మకమే కాదు, మన నమ్మకం కూడా, మన తెలుగు వాళ్ళ నమ్మకం కూడా. ఎందుకంటే ఎక్కడ స్వస్తిక్ ఉంటే అక్కడ దుష్ట శక్తులు రావు. స్టిక్కర్స్ అంటిస్తే దుష్ట శక్తులు ఇంట్లోకి రావు అనేది చైనీయుల నమ్మకం అంట. చైనీ వాస్తు అనమాట, ఫింగ్సూయి వాస్తు అంట వాళ్ళ నమ్మకం. అది చైనీయుల నమ్మకమే కాదు, మన ఇండియన్స్ నమ్మకం కూడా, మన తెలుగు వాళ్ళ నమ్మకం కూడా. ఇలా ఉంటే దుష్ట శక్తులు ఇంట్లోకి రావు. కాబట్టి మీరు ఎప్పుడు పూజలు చేసుకున్న స్వస్తిక్ గుర్తు వేస్తూ ఉంటారు, స్వస్తిక్ ఓం అని రాస్తూ ఉంటారు కదా. ఇలా పసుపుతో గోడపైన రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఏంటనేది ఎస్ వేయాలి. ఇది సవ్య స్వస్తిక్ అవుతుంది. ఎస్ వేసి తర్వాత ఈ రకంగా వేస్తే సవ్య స్వస్తిక్ అవుతుంది. మరి రివర్స్ స్వస్తిక్ అంటే జెడ్ వేస్తే రివర్స్ స్వస్తిక్ అవుతుంది. ఇలా ఎవరు వేయద్దు. ఇలా వేసేవాళ్ళు నాశనాన్ని కోరుకోవాలంటే, అపజయాన్ని కోరుకోవాలి, నాశనాన్ని కోరుకోవాలంటే ఇలా వేయండి. కాబట్టి చాలా వరకు ఇలా వేసే స్వస్తికుల వల్ల దుష్ట శక్తులు ఎక్కువగా ఆవగించబడతాయి. ఇది మీరు ఒకసారి సరి చూసుకోండి. అలాగే గుమ్మం బయట త్రిశూల్, ఓం స్వస్తిక్ స్టిక్కర్స్ని అంటించుకోవడం వల్ల కూడా దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. మీరందరూ కూడా ఈ వాస్తు టిప్స్ని పాటించవచ్చు. స్వస్తిక్.